నుంచి ఈ ఏపీ సెట్ పరీక్షలు 49 ప్రాంతాల్లో 142 కేంద్రాలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే సర్కారు సొమ్ముతో పేదల బిడ్డ డాబు జగన్ వ్యక్తిగత విదేశీ పర్యటన సెక్యూరిటీ ఖర్చు 1,40,00,000. రేపు ప్రత్యేక విమానంలో లండన్ ఫ్రాన్స్ టూర్కు సీఎం కుటుంబం. ముందుగా నేడు 3 అధికారులు. ఆంధ్రజ్యోతి వార్తతో ఐపీఎస్ అవుట్. ముఖ్యమంత్రి విమానం ఖర్చు ఎంత? ముఖ్యమంత్రి జగన్ తనకు తాను పదే పేదల బిడ్డ అని చెప్పుకుంటారు. ఈ పేదల బిడ్డ తన భార్య కుమార్తెలతో కలిసి విదేశీ ప్రైవేటు పర్యటన ఎంచక్క ప్రత్యేక విమానాలు వెళ్తున్నారు. ఆయన భద్రత కోసం వెళ్తున్న 3 అధికారుల కోసం ప్రభుత్వ సొమ్మును ఏకంగా 1,40,00,000 ఖర్చు చేస్తున్నారు. విమాన టిక్కెట్లు, వసతి, విదేశాల్లో తిరిగేందుకు వాహనాలు, ఇతర అవసరాలకి మొత్తం ఖర్చు పెడుతున్నారు. ఇక పేదల బిడ్డ వెళ్తున్న ప్రత్యేక విమానం అద్దె, ఇతర ఖర్చులు ఎంత అన్న వివరాలు తెలియరాలేదు. లండన్ ఫ్రాన్స్లో వేసవి సెలవులు గడిపేందుకు శుక్రవారం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. వారి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు రోజు ముందు అంటే గురువారం 3 డీఎస్పీ ర్యాంక్ అధికారులు వెళ్తున్నారు. సాధారణంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ముఖ్యమంత్రి అనే పదవికి కనీస గుర్తింపు ఉండదు. అక్కడ జగన్ పట్టించుకునే వాళ్ళు ఉండరు. అయినా జగన్ భద్రత కోసం వెళ్తున్న అధికారులకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తున్నారు. సీఎం ప్రైవేట్ పర్యటనకు భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చీఫ్ ఐపీఎస్ అధికారి బాబూజీ అట్లాడను పంపాలని మొదట నిర్ణయించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు ఐపీఎస్ అధికారి వెళ్లాలంటూ ఇటీవల ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విదేశీ పర్యటనకు ఆయన పంపడం లేదు. ఎన్ఎస్జీ అదనపు డైరెక్టర్ చిదానందరెడ్డి, చీఫ్ సెక్యూరిటీ అధికారులు ఎస్ఎం భాషా, బి మురళి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం బయలుదేరక ముందే విదేశాలకు చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. భద్రతాధికారులు విమాన టిక్కెట్లు, వసతి, విదేశాల్లో తిరిగేందుకు వాహనాలు, వీసా ఛార్జీలు కలిపి హైదరాబాద్కి చెందిన హన్సా హాలిడేస్ అనే ఏజెన్సీకి ప్రభుత్వం ముందుగానే 1,33,00,000కు పైగా చెల్లించింది. ఎంఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి 6 లక్షలు విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు జీవో విడుదల చేసింది. సాధారణంగా విదేశాలకు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు వారి వెంట చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. జగన్ ప్రైవేట్ పర్యటనకు ఆయన వెళ్లే ప్రత్యేక విమానంలో పిఎస్ అదనపు సహాయకుడితో పాటు సిఎస్ఓ కూడా వెళ్తున్నారు. అయినా ముందుగా 3 అదనపు సెక్యూరిటీ అధికారులు పంపి వారి ఖర్చులు, ప్రజాధనం భారీగా ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు విదేశాలకు వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలా ప్రభుత్వ సొమ్ము దుబారా చేసిన దాఖలాలు లేవు అంటూ చంద్రబాబు గారి టైంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు రాసింది ఇప్పటివరకు నిజమని నమ్మచ్చు.